అందరికీ నమస్కారం. వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి కార్యక్రమం కొంతమంది వృద్ధ కాపు నేతల్లో కథలకు తీసుకొచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం లేఖ తర్వాత హరిరామ జోగయ్య గారు కూడా ఒక లేఖ రాశారు. మాజీ ఎంపీ నరసాపురం చెందిన మాజీ ఎంపీ, ఆయనకి 86 years అనుకుంటా ఏజ్. పాపం చాలా పెద్ద నేత, చాలా మంచి మర్యాద కలిగినటువంటి నేత. ఆయన కూడా ఒక లేఖ రాశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ లేఖ ఉద్దేశం ఏంటంటే జనవరి 2వ తేదీ లోపల ఈబీసీ సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి కాపులకి 5% రిజర్వేషన్ కేటాయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చెప్పి ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆమరణ నిరాహార దీక్ష అనేది ఆ వయసులో ప్రకటన సరైనది కాదు. కాపుల కోసం ఆయన లేఖ రాయడం చాలా సంతోషం. అయితే దీని మీద చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా కాపులకు రావాల్సినటువంటి వాటా మీద రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమాన్ని జనరేట్ చేస్తే బాగుంటుంది అనేది నా సూచన. ఆయన పెద్దవారు, ఆయన్ని నేను ఆ వయసుకి నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించడం సరైనది కాదనేది నా విన్నపం. అయితే ఆయన కాపు నేతలందరితో మీట్ అయ్యి అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి ప్రభుత్వ పెద్దలందరితో చర్చించి ఖచ్చితంగా కాపులకు ప్రాధాన్యత ఇవ్వాలంటే 5% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. దీనికి తదనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే గట్టి నిరసనలు, గట్టి ఉద్యమాలు ఉంటాయనే ఒక హెచ్చరిక జారీ చేయాలి. ఇప్పటికైనా ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని దీని మీద ఉద్యమం చేస్తానని ప్రకటిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఏజ్ పర్మిట్ చేయదు. ఆ ఏజ్ లో ఆయన సరిగా మాట్లాడడమే కష్టం, తన భావ ప్రకటనే చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన అనేది కొంచెం అభ్యంతరకరంగా ఉంది. అయితే దీని మీద కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే నేను ఆయనకి సూచన చేస్తున్నాను. ఈ వయసులో ఆమరణ నిరాహార దీక్ష అంటే అదంతా హంబక్కు, కాపుల కోసం ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదు. ఈయన కూడా ఏదో ఒక తూతూ మాత్రంగా ఒక ప్రకటన చేశారు. ఒకవేళ 2వ తారీఖున కానీ ఆయన ఉద్యమం చేయకపోతే ఇదంతా తూతూ మంత్రంగానే తీసేసే అవకాశం ఉంది. కాబట్టి ఆయన ఏజ్ రీత్యా ఆయన ఉద్యమానికి పిలుపునివ్వాలా. ఒక నాయకత్వం అంటే ఆయన సూచనలు ఇచ్చే ప్లేస్ లో ఉన్నారు, ఆ స్థానం ఉంది ఆయనకి. కాబట్టి నాయకులను తయారు చేసి ముందుకు పంపించి కాపు రిజర్వేషన్ సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా దీని మీద ఒక చర్య తీసుకోవాలని నేను కోరుతున్నాను. అయితే ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎకనామిక్ బ్యాక్వర్డ్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తూ ఓసీల్లోనే కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్ కల్పించింది. 10% ఓసీలకు రిజర్వేషన్ ఉంది, అది రాజ్యాంగబద్ధం. ఇప్పుడు అయితే ఈ 10% ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద చాలా చర్చ నడుస్తుంది. ఎవరు పేదవాడు, ఎందుకు పేదవాళ్ళు? అసలు ఈ భారతదేశంలో పేదరికం అనేది దేని బేసిస్ మీద వచ్చింది? కులం బేస్ మీద పేదరికం వచ్చింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు బాగా వెనకబడి ఉంటే ఓసీ కోటాలో ఉండి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళలో ఎక్కువ మంది కాపులు ఉన్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఆర్థికంగా బాగా వెనుకబడినారు. వీళ్ళకి రిజర్వేషన్ కల్పించాలనేది ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్. అయితే 10% రిజర్వేషన్ ఇచ్చిన వెంటనే గత గవర్నమెంట్ అంటే 2014-19లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 5% కాపులకి ఇస్తామని చెప్పి అన్నారు. ఆ ప్రకటన అందరూ స్వాగతించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రకటన మర్చిపోయారు. దాని మీద ఎలాంటి నిర్ణయం కూడా లేదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కాపులకి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేని పక్షంలో ఇలాంటి లేఖలు, ఉత్తరాలు ప్రభుత్వానికి వస్తూనే ఉంటాయి. హరిరామ జోగయ్య గారు లాంటి పెద్దవారిని మనం గౌరవించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు స్పందించి ఒక స్పష్టమైనటువంటి హామీని, కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తాం లేదా అంతకు మించి ఇస్తామని ఒక ప్రకటన కేబినెట్ ద్వారా రిజర్వేషన్ పాస్ చేస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Please subscribe our channel.